క్లియోపాత్ర సౌందర్యవతి, అత్యంత క్రూరమైన రాణి. ఈమె చనిపోయి 2000 సంవత్సరాల పైనే అయింది. అయినా కూడా ఇప్పటికీ ఈమెను చరిత్రకారులు మర్చిపోలేదు. ఈమె మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి, ఎన్నో సినిమాలు వచ్చాయి. అంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. క్లియోపాత్ర ఈజిప్ట్ చివరి రాణి. చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధ మరియు వివాదాస్పద నాయకురాలిగా నిలిచింది. ఆమె అందం, తెలివితేటలు, రాజకీయ చతురతలతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే అత్యంత శక్తివంతుడైన చక్రవర్తిని అందంతో సొంతం చేసుకుంది. అందం తన ఆభరణమైతే మేధస్సు తన కవచం. అప్పట్లోనే 10కి పైగా భాషలు మాట్లాడగలిగేది. ఎత్తుకు పై ఎత్తు వేయడం, శృంగారాన్ని, తన శరీరాన్ని అధికారం కోసం వాడుకోవటం చరిత్ర మున్నుపెన్నడూ చూడని పాలకురాలిగా తనను తాను మలుచుకున్న క్లియోపాత్ర జీవితం ఎలా ప్రారంభమైంది, ఎలా ముగిసిపోయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. క్లియోపాత్ర అసలు పేరు క్లియోపాత్ర 7. క్లియోపాత్ర 69 BCలో అలెగ్జాండ్రియాలో జన్మించింది. టోలమీ వంశంలో జన్మించిన ఆఖరి రాణి క్లియోపాత్ర. రోమన్ సైన్య దాడిలో క్లియోపాత్ర తండ్రి టోలమీ 12 బందీగా మారడంతో ఈజిప్ట్ రాజ్యం క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళింది. వీరిలో అందరికంటే ముందు పెద్ద కూతురు బైరినెస్ ఎప్పుడైతే రోమన్లు టోలమీ రాజుని బంధించేసి ఈజిప్ట్ ని ఆక్రమించేశారో ఆ సమయంలో పెద్ద కూతురు బైరినెస్ వాళ్ళ సహకారంతో వాళ్ళ కింద పనిచేసే సామంతరాణిగా మారిపోయింది. నిజంగా బైరినెస్ కి ఎప్పటి నుంచో అధికార దాహం ఉండడంతో, పైగా రోమన్లు తన తండ్రిని బంధించడంతో ఇదే అణువుగా భావించి శత్రువుల చెంత చేరి ఈజిప్ట్ కి రాణిగా మారింది. అయితే తన తండ్రిని మోసం చేసి రాజ్యాన్ని చేపట్టినందుకు తన చెల్లెలు క్లియోపాత్ర తనపై పగ తీర్చుకుంటుందని బైరినెస్ భయపడింది. ఆ భయంతో క్లియోపాత్రను అంతఃపురంలో బంధించి ఆమె స్వేచ్ఛను హరించింది. కానీ రాజకీయాలు అనూహ్యమైనవి. చివరికి బందీగా ఉన్న టోలమీ రాజే స్వయంగా రోమన్ చక్రవర్తికి లొంగిపోయి వారి కింద బానిసలుగా పనిచేస్తానని ఒప్పుకోవడంతో అదే రోమన్ల మద్దతుతో టోలమీ మళ్లీ రాజ్యాధికారం చేపట్టాడు. రాజ్యద్రోహానికి పాల్పడిన బైరినెస్ ను శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. తన సొంత కూతుర్ని తల నరికేసి రాజ్యాన్ని పాలించాడు. తండ్రి అక్కల మధ్య జరిగిన రాజకీయ కుట్రలను చూసిన క్లియోపాత్ర ఏమాత్రం భయపడలేదు. రాణి కావాలనే కల ఆమె మనసులో మరింత బలంగా పెరిగింది. క్లియోపాత్ర చిన్నప్పటి నుంచి చాలా అందంగా ఉండేది. ఆమె తెలివి, సమయస్ఫూర్తి, పొలిటికల్ నాలెడ్జ్, ఎప్పటికైనా ఈ రాజ్యానికి మహారాణి అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. రాజకుటుంబీకులు విద్యను అభ్యసించటం అనేది పరిపాటే. క్లియోపాత్ర సాధారణ మహిళ కాదు, గొప్ప రచయిత. అప్పట్లోనే 12కు పైగా భాషలను మాట్లాడేది. మాతృభాష గ్రీక్ అయినా కష్టమైన ఈజిప్షియన్ లాంగ్వేజ్, రోమన్ లాంగ్వేజ్ ని నేర్చుకుంది. కాస్మోటిక్ అనే వైద్య పుస్తకాన్ని ఆమె రచించింది. ఆమె రాజ్యంలో అప్పట్లోనే పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలు ఉండేవి. మంచి స్మెల్ రావడానికి తన బాడీ మొత్తం సుగంధ ద్రవ్యాలతో నింపుకునేది. క్లియోపాత్ర కాలం నుంచే ఈజిప్షియన్లు సుగంధ ద్రవ్యాలను తయారు చేస్తూ వచ్చేవారు. అంతేకాదు తన చర్మం అందంగా, కాంతివంతంగా వికసించడానికి గాడిద పాలతో స్నానం చేసేది. దానికోసం ఈజిప్ట్ లోని 700 మేలు రకం గాడిదల నుండి పాలను తీసుకుని వచ్చేవారు. తనకు 18 సంవత్సరాల వయసున్నప్పుడు తన తండ్రి టోలమీ 12 చనిపోయాడు. ఈజిప్ట్లోని పాలకులు తమని తాము దేవుళ్లుగా భావించేవారు. ఈజిప్ట్ రాజవంశ పద్ధతుల ప్రకారం వాళ్ళ తరువాత కూడా రాజ్యాన్ని వాళ్ళ రక్తమే పాలించాలి అని నియమం ఉండేది. తన సొంత తమ్ముడైనటువంటి టోలమీ 13ని వివాహం చేసుకుని రాజ్యాన్ని పాలించడానికి సిద్ధమైంది. అప్పుడు క్లియోపాత్ర వయస్సు 18 సంవత్సరాలు. తన తమ్ముడి వయస్సు 10 సంవత్సరాలు మాత్రమే. తమ్ముడిని వివాహం చేసుకుని రాణి అయినప్పటికీ క్లియోపాత్ర తన భర్తను అణిచివేయడం ప్రారంభించింది. అతనిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని ఈజిప్టుపై తన పట్టును పెంచుకోవడానికి ప్రయత్నించింది. ఈజిప్ట్ను తన సొంతంగా పాలించాలనే ఆశతో రోమన్లకు వ్యతిరేకంగా నిలబడింది. కానీ ఈ నిర్ణయంతో చాలా పెద్ద తప్పే చేసింది. రోమన్ సైన్యం ఈజిప్టుపై దండయాత్ర చేసి క్లియోపాత్రను గద్దె దింపింది. ఫలితంగా తన భర్త 13వ టోలమీకి పూర్తి అధికారాలు అప్పగించబడ్డాయి. అక్కడ బానిసగా బతకటం ఇష్టం లేక తన అనుచరులతో కలిసి ఆమె ఈజిప్ట్ను వదిలి పారిపోయింది. రాజ్యాన్ని, భోగాన్ని వదిలి భీకర వాతావరణంలో తిండి తిప్పలు లేకుండా గడిపేసింది. ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదామె. అందుకే నేరుగా రోమన్ అధినేత జూలియస్ సీజర్కే వల వేయాలనుకుంది. ఎలాగైనా జూలియస్ సీజర్ని తన వలలో వేసుకుంటే మళ్ళీ ఈజిప్ట్కి రాణి అవ్వచ్చని క్లియోపాత్ర ఓ పన్నాగం పన్నింది. తన అనుచరులకు ఒక అద్భుతమైన తివాచిని తెమ్మని ఆదేశించింది.
ఆ పరదాలో చుట్టుకుని ఒక బొమ్మలాగా తనను తాను చుట్టుకుంది. ఆ బహుమతిని డైరెక్ట్ గా జూలియస్ సీజర్ వద్దకు తీసుకెళ్లమని చెప్పింది. పరదాను నెమ్మదిగా ఒక్కో పొర విప్పుకుంటూ సీజర్ కాళ్ల ముందు మోకరిల్లింది. ఆమె అందాన్ని చూసి సీజర్ మంత్రముగ్ధుడయ్యాడు. ఆమె అందానికి ఆయన బానిసైపోయాడు. తన శరీర సౌందర్యానికి, తను మాట్లాడే మాటలకు జూలియస్ సీజర్ తల ఆడించడం మొదలుపెట్టాడు. అదే అవకాశాన్ని ఉపయోగించుకుని క్లియోపాత్ర తన సోదరుడు టాలమీపై యుద్ధం ప్రకటించి అతన్ని ఓడించి చంపించింది. 22 ఏళ్ల వయసులో ఈజిప్టుకి రాణి అయ్యింది. అంతేకాకుండా రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ భార్య కూడా అయింది. అప్పుడు జూలియస్ సీజర్ వయస్సు 55 సంవత్సరాలు. అయితే అప్పుడే తెలుసుకుంది తాను యవ్వనంలో ఉన్నప్పుడు మనసు పారేసుకున్న తన తొలి ప్రియుడు యాంటోనీ ఎవరో కాదు, తన భర్తకి కుడిభుజమని. తరువాత కొంతకాలం గడిచాక కాలక్రమంలో 44 BCలో జూలియస్ సీజర్ ని కుట్రదారులు చంపేశారు. రోమన్ ప్రాంతానికి మార్క్ యాంటోనీ రాజయ్యాడు. మార్క్ యాంటోనీ ఎవ్వరూ కాదు, తాను యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మోజుపడ్డ ప్రియుడు. సైనిక సాయం కావాలంటూ ఈజిప్ట్ రాణి క్లియోపాత్రకి వర్తమానం పంపించాడు. సరిగ్గా 14 ఏళ్ల కిందటి తన ప్రియుడు తనంతట తానే స్నేహహస్తం చాచినట్టయింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే క్లియోపాత్ర సువర్ణ తాపడాలతో, జిగేల్మనే అలంకరణలతో, సంగీత మేళాలతో, లెక్కలేనన్ని బహుమతులతో, పిల్లంగ్రోవి వాయిద్యాలతో కూడిన ఒక ఓడలో అక్కడికి చేరుకుంది. ఓడ దిగి రతీదేవిలా నడిచి మార్క్ యాంటోనీ ఎదుట నిల్చునుంది. దాంతో రెప్పపాటు కాలంలో ఆమెకు పరవశమైపోయాడు మార్క్ యాంటోనీ. ఇక అతను కూడా జీవితాంతం ఆమెకు బానిసైపోయాడు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. అంతరంగిక శత్రువులు యాంటోనీపై పగబట్టారు. క్లియోపాత్ర పట్ల మార్క్ యాంటోనీకి ఎంత వ్యామోహం ఉండేదంటే, శత్రువులు చుట్టుముట్టినప్పుడు కూడా ఆమె ప్రియుడు మృత్యుభయం ప్రక్కన పెట్టి ఆమెతో శృంగారం కోసం వెంపర్లాడేవాడు. అప్పుడు క్లియోపాత్ర అతన్ని ఏసడించుకుని, నువ్వసలు మగాడివేనా అని అంటూ, నీకు సిగ్గు ఉంటే ముందు వాళ్లతో పోరాడి తర్వాత నా దగ్గరికి రా అని చెప్పింది. అలా యుద్ధానికి వెళ్లిన మార్క్ యాంటోనీ శత్రువులతో వీరోచితంగా పోరాడాడు. అయినా యుద్ధంలో ఓడిపోతానేమో అనే భయంతో చేసేదేమీ లేక యాంటోనీ కత్తితో తాను పొడుచుకుని తన ప్రియురాలు క్లియోపాత్ర ఒడిలో కన్నుమూశాడు. ప్రియుడు లేని జీవితం లేదనుకున్న క్లియోపాత్ర 39 ఏళ్ల వయసులో తాచుపాముతో తన వక్షస్థలంపై కాటు వేయించుకుని కన్నుమూసింది. ఆమెతో పాటు ఆమె చెలికత్తెలు కూడా అలాగే ప్రాణాలు కోల్పోయారు. అయితే తన మరణానికి సంబంధించిన కారణాలు అనేవి పూర్తి మిస్టరీగానే మిగిలిపోయింది. క్లియోపాత్ర మహారానికి ఉండవలసిన దర్పం, హుందాతనం చూపిస్తూనే ఎదుటివారిని రెచ్చగొట్టే ధోరణిలో వస్త్రాలను ధరించేది. అందం, అధికారం, ఐశ్వర్యం, మేధస్సు మొత్తం క్లియోపాత్రలో కనిపించేవి. ఆ అందానికి, ఆ అలంకారానికి ఏ మగాడైనా ఆమెకు దాసోహం కావాల్సిందే. రాజులు ఏ విధంగా అయితే సుఖాలను అనుభవించేవారో క్లియోపాత్ర కూడా అన్ని రకాల సుఖాలను అనుభవించాలనుకునేది. తన కంటికి నచ్చిన మగాడితో సుఖాన్ని కోరుకునేది. క్లియోపాత్ర శృంగార బానిస. ఆమెకు ఆ కోరికలు చాలా ఎక్కువ. క్లియోపాత్ర ఎంతో మంది మగ మహారాజులను తన తెలివితో, అందంతో, కుట్రలతో, పన్నాగాలతో తన కోట మీద ఏక కూడా వాలకుండా చేసేది. క్లియోపాత్రకు శృంగారం అంటే కూడా ఎంతో పిచ్చి. ఒకేసారి 10 మందితో కూడా ఆమె సరసాలు ఆడేదంట. అయితే అవన్నీ కూడా రాజ్య సంరక్షణలో భాగంగానే చేసింది. తన రాజ్యం కోసం ఎంతటి దారుణానికైనా తెగించేది. అలాగే తన శరీరాన్ని ఎంతమంది రాజులకైనా సమర్పించేది. ఏది ఏమైనా క్లియోపాత్ర మహా చక్రవర్తులకే తన రాజకీయ వ్యూహాలతో ముచ్చెముట్టలు పట్టించిన మహారాణిగా గుర్తుండిపోయింది. అంతేకాదు, ప్రపంచంలో అత్యున్నత శక్తివంతమైన రోమన్ రాజ్యం పక్కనే ఉన్న ఒక అంగుళం ఈజిప్టు భూమి కూడా వేరే వాళ్ళ వశం కాకుండా చూసుకోవడం క్లియోపాత్ర వల్లనే సాధ్యమైంది. క్లియోపాత్ర తన అధికారానికి అడ్డం వస్తున్నారనే నెపంతో సొంత చెల్లెళ్ళు, తమ్ముణ్ణే హత్య చేయించింది. క్లియోపాత్రకి మొత్తం 4 మంది సంతానం, కానీ వారిలో ఒక్కరు మాత్రమే బతికారు. క్లియోపాత్ర కుమార్తె క్లియోపాత్ర సెలిన్. ఆమె మహారాణిగా అయ్యింది. జూలియస్ సీజర్, మార్క్ యాంటోనీలతో సహజీవనం చేస్తూ వారితో పిల్లల్ని కన్న క్లియోపాత్ర తమ సామ్రాజ్యాన్ని బాగా విస్తరించింది. ఆమె ఎందులోనూ తక్కువ కాదు. పొరపాటున ఆడమనిషిగా పుట్టింది గాని మగవాడిగా పుట్టుంటే మాత్రం ఈమె జీవితం మరోలా ఉండేదేమో. ఏ మగవాడు కూడా ఈమె కిందకి సాటిరాడు.